ముస్లిం బాలిక 6 ఏళ్ల అస్పియా అదృశ్యమైనటువంటి తర్వాత ఆమె ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమైన తెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, 3 రోజుల తర్వాత ఆ శవాన్ని చెరువులో గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరైతే అస్పియా తండ్రి ఉన్నారో ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంఘటనకు సంబంధించి చెప్పండి, ఏంటి, ఎట్లా జరిగింది, ఏమి? మా పాప ఆదివారం రోజు పెళ్ళికి పోయి వచ్చినాం సార్. అందరు ఫ్యామిలీ మొత్తం పోయి ఆఫ్టర్నూన్ 2:30కు అట్లా ఇంటికి చేరుకున్నాము. తర్వాత నేను పని నుండి 4:30కు మా తమ్ముడు మదనపల్లి బస్సు ఎక్కించినారు. ఇంటి వద్దనే ఆడుకుంటా ఉన్నింది మా పాప. రోజు ఆడుకుండేదే, లీవులు ఉన్నప్పుడు ప్రతిరోజు సండే కాబట్టి పిల్లలతో అంతా కలిసి ఆడుకుందామని ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 వరకు కూడా ఉన్నది మా పాప. ఆ తర్వాత 10 నిమిషాల్లో మాయమైపోయింది. ఆ తర్వాత ఏం చేసినా చేసినా కూడా ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ పోలీసు వారు వచ్చినారు. పోలీసు వారు రాకముందే పుంగనూరు యువత మొత్తం ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండి మా పాప కోసం వచ్చి ఇక్కడ ఉన్నారు, వెతుకుతున్నారు. ఎక్కడ చూసినా పుంగనూరు మొత్తం, ఎక్కడ చూసినా ప్రజలు, మా యువత అంతా, పుంగనూరు యువత అంతా వెతికినారు, కనిపించలేదు. మన సిఐ శ్రీనివాసులు సార్ గారు ఆన్ ది స్పాట్ వచ్చినారు. సార్కి వచ్చి ఇట్లా రిక్వెస్ట్ చేసిన తర్వాత కంప్లైంట్ పెట్టమన్నారు. స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టినాము. పోలీసు శాఖ అంతా మొత్తం పగలు మార్నింగ్ 6-7 వరకు కంటిన్యూగా ఎదిగినారు. పుంగనూరు యువత మొత్తం ప్రతి ఒక్కరు, వాళ్ళు వీళ్ళు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వెతికినారు మేడం సార్. వెతికినారు, ఎక్కడ కానీ మా పాప జాడ కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు ఎస్పీ సార్ గారు డైరెక్ట్గా ఆన్ ది స్పాట్కి రావడం, ఇక్కడ పర్యవేక్షణలో చేసి డాగ్ స్క్వాడ్ 2 సార్లు చెక్ చేయడం జరిగింది. మా ఇంటి వద్ద నుంచి పక్క వీధిలో నుంచి చెంగలాపురం రోడ్డు వరకు కుక్కలు అక్కడికి పోయి ఆగిపోయినాయి. ఆ తర్వాత కుక్కలు 2 సార్లు చెక్ చేసినా కూడా అక్కడి వరకే నిలిచిపోవడంతో ప్రతి ఒక్కరూ ఎక్కువ దృష్టి ఈ పక్కనే పెట్టడం వల్ల ఆ పక్కకు గమనించలేకపోయినారు. 3 రోజుల తర్వాత బుధవారం రోజు మా యువతే కనుక్కొని పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత నన్ను పోలీసు వారే అక్కడికి తీసుకొని వెళ్ళినారు. మా పాప అది ఎప్పుడు చంపివేసినారో ఏమో తెలియదు, కానీ నీళ్ళలో పని తేలి మొత్తం శవమై తేలింది నాకు. అస్వియా అంటే ఇప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎవరైనా మీకు ఏమైనా అనుమానితులు ఎవరు ఉన్నారా? అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చినాము. ఇక్కడ సీసీ ఫుటేజ్లు సరిగా లేవు, అది ఒక సమస్య. అదే ఎక్కువగా లేకపోవడం వల్ల తీసుకుని వెళ్ళిన వారు కూడా సీసీటీవీ ఫుటేజ్లు తప్పించి తీసుకొని వెళ్ళినారు. ఫుటేజ్లు ఎక్కడా కనిపించకుండా తీరా చూస్తే 3 రోజుల తర్వాత ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. 3 రోజులు కూడా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పుంగనూరు యువతే కనుక్కొని ఇన్ఫామ్ చేసిన తర్వాత చూస్తే నా కూతురు శవమై తేలింది. అంటే ఇప్పుడు ఆ రోజు పాప మిస్ అయ్యి ఆడుకుంటా ఉన్నటువంటి సందర్భంలో కరెంటు కూడా పోయిందనేటువంటి, ఆ కరెంటు ఎట్లా నార్మల్గా పోయిందా, లేదా అక్కడైనా వాంటెడ్గా ఏదైనా చేశారు కరెంటు పోవడానికి? నార్మల్గానే పోయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి 2 రోజుల ముందు నుంచి కూడా కరెంటు పోతూ వస్తూ ఉన్నది. కరెంటు వల్ల ప్రత్యేకంగా పోయిందని మేము అనుకోవడం లేదు. కాకపోతే ఏం జరిగిందో మాకు కూడా తెలీదు. అట్లా జరగడము మా పాప దురదృష్టము. ఆ రోజు ఇక్కడ అంగిళ్ళు అవి ఉండేటివి. ఆ రోజు సండే వాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళడం వల్ల ఎవరూ లేకుండా ఉన్నారు. వీధిలో కూడా మామూలుగా మన ఆడవారు కూర్చో ఉండేవారు. కాకపోతే ఆ రోజు ఎవరూ లేనిపోవడం వల్ల మా దురదృష్టం కొద్దీ మా పాప అదృశ్యమైపోయింది. ఎక్కడ కానీ జాడే కనిపించకుండా తీరా చూస్తే 3 రోజుల తర్వాత శవమై తేలింది. అంటే పాపతో పాటు ఇంకా కొంతమంది ఆడుకుంటున్నారంటారు, వాళ్ళు విచారించారా? ఎవరు ఉన్నారు, ఏమి, వాళ్ళు చెప్పినాను సార్. మామూలుగా జనరల్గా ఆడుకునే వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు పక్కింటి పిల్లలతో మామూలుగా ఆడుకుంటా అన్నారు. వాళ్ళ నాన్న వచ్చి 6:45, 7 గంటలకు నేను పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. తర్వాత మీ పాప ఒకటే ఆడుకుంటా ఉన్నింది అని చెప్పినారు. మా పాపను కూడా మా మిస్సెస్ పిలిచినారు. ఇంకా కొద్దిసేపు తర్వాత ఆడుకొని వస్తా అని చెప్పడము, ఆ చెప్పడంలోనే మా పాప 10 నిమిషాల్లోనే అదృశ్యం అవ్వడము, అందరూ వచ్చి చేరడము, వెతకడము అన్నీ జరిగినాయి. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంటే మీకు పాతగా అనుమానితులు అంటే ఎవరైనా వివాదాస్పదమైనటువంటి ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర పరంగా ఎవరైనా మీకు వివాదం నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎట్లా? అలాంటివి ఏం లేదు. ఉన్నవారి పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా డీటెయిల్స్ మొత్తము పోలీస్ శాఖకు తెలిపినాము.
వాళ్ళని విచారించడం జరిగింది. బంధువుల్లో కానీ ఇక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ ఇవేమన్నా ఉన్నాయి వాటిలో కూడా చెక్ చేయడం జరిగింది. కానీ ఎవరు ఇప్పటి వరకు బయట రాలేదు. కనుక్కుంటామని నాకు ఎస్పీ సార్ గారు హామీ ఇచ్చినారు. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బట్టి మేము వాళ్లకు శిక్ష వేసిస్తాము అని చెప్పినారు. అంటే ఇలాంటి సంఘటన అంటే ఇతర ఫ్యామిలీకి ఎవరికి కూడా జరగకుండా ఉండాలంటే ఒకవేళ కనుక్కున్న తర్వాత నిజంగా సంఘటనకు పాల్పడినట్లయితే వాళ్ళని ఎట్లా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రికి కూడా రాకూడదు. మాకు జరిగిన దుస్థితి చిన్న పిల్లోల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఈ విధంగా దారుణంగా చంపడం, ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని దయచేసి నేను కోరుకుంటున్నాను. దీని గురించి ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని, ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్లకు పబ్లిక్గా ఉరి తీయాలని మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వం వారిని కోరుకుంటా ఉంటాను. ఇలా చేస్తే మా పాప పోయిన బాధ మాకు తెలుసు. ఇంకొకరికి ఈ విధంగా జరగకూడదని, ఇంకో పాపల్ని పిల్లోల్ని చిన్న పిల్లోల్ని ఎవరు ఎత్తుకొని పోకుండా ఉండాలి అంటే భయం ఉండాలి. తాకాలంటే భయపడాలి పిల్లోల్ని. ఆ విధంగా గవర్నమెంట్ వాళ్ళు శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. అంటే ఈ పాప చదువుతుందా ఎక్కడైనా? అవును సార్. ఏ స్కూల్? ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్? మా పాప ప్రైవేట్ స్కూల్ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది. చదువులోనూ కూడా నెంబర్ 1గా చదివేది, మరియు మంచి టాలెంటెడ్. ఇంత అందంగా పుట్టిన నా కూతురు దారుణమైన చావును చూపించినారు వాళ్ళు. వాళ్లకు కఠినంగా ప్రజల ముందు శిక్ష విధించాలని, ఇంకో వారి ఎవరినన్నా చేయాలంటే భయపడాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. అంటే ఈ స్కూల్ దగ్గరికి ఎవరన్నా అనుమానితులు పాప కోసం ఎవరైనా వెళ్తుండేటువంటి పరిస్థితి ఏమన్నా వాళ్ళు యాజమాన్యం గుర్తించి మీకు ఏమన్నా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. స్కూల్ కాడ అనుమానితంగానూ లేదు. ప్రతిరోజు మార్నింగ్ నేనే పిలుచుకొని పోయి వదులుతాను. ఈవినింగ్ స్కూల్ వదిలిన తర్వాత నేనే పిలుచుకొని వచ్చుకుంటాను సార్ నా పాపను. ప్రతిరోజు అలా చేసేవాడిని. ఒకవేళ నేను లేని పక్షంలో మా ఇంట్లో మిస్సెస్ పోయి పిలుచుకొని వచ్చేవారు. అక్కడైతే అనుమానంగా కానీ అక్కడ ఎంక్వైరీ చేసినారు. కానీ అక్కడ ఎవరు అనుమానితంగా అట్లా ఏమీ చెప్పలేదు, మాకు తెలియలేదు. ఇది మొత్తంగా ఏదైతే బాలిక తండ్రి అస్మతుల్లా ఉన్నారో ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సంఘటన జరిగిన తీరుపైన మొత్తం కూడా ఆయన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, దాని తర్వాత ఏ విధంగా పరిశీలించారు, తర్వాత మృతదేహం ఏ విధంగా లభ్యమైనటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇలాంటి ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ ఈ సంఘటనలో ఎవరైనా నిందితులను గుర్తిస్తే వారు వెంటనే కూడా పబ్లిక్గా ఉరి తీయాలంటే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, పుంగనూరు నుంచి. పుంగనూరులో 6 ఏళ్ల బాలిక అస్పియా దారుణ మరణం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆమె తల్లి, ఎవరైతే బాలిక తల్లి ఉందో తస్మియా మనతో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ అన్న కూడా మనతో ఉన్నారు. ఈ ఘటన పైన వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? మీ పాప ఎట్లా చనిపోయి దీంట్లో శవమై తేలింది? ఎందుకు జరిగిందంటారు ఇట్లా? ఆదివారం మేము పెళ్ళికి పోయినాం సార్. మధ్యాహ్నము పెళ్ళికి పోయి వచ్చి సాయంత్రం పాప ఇక్కడే ఆడుకుంటూ ఉండేది. మళ్ళీ ఎదురింటి పిల్లలు వచ్చి పిలిస్తే బయట పోయింది. 7కి అట్లా బయట పోయి ఆడుకుంటూ ఉంటే అక్కడ బయట కూడా వాళ్ళు పక్కన వాళ్ళు పాల ప్యాకెట్ తెచ్చిమ్మా అంటే కూడా పాల ప్యాకెట్ కూడా తెచ్చిందంట. మళ్ళీ నేను పోయి చూసినాను, ఆడుకుంటూ ఉండేది. మళ్ళీ 8కి అట్లా పోతే బయట చూస్తే పాప లేదు. ఎవరో ఎత్తుకొని పోయినారు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినారేమో అట్లా తడుకుతా ఉండేది. చూస్తే లేదు. మళ్ళీ 3 రోజులు నీళ్ళల్లో పారేసిన నా పాపని చనిపోయింది. ఇంత దారుణంగా తీసుకొని పోయి చంపేసినారు. మాకు న్యాయం కావాలా, వాళ్ళు ఎవరో పట్టుకొని వాళ్ళ ఎవరో అది కఠినంగా శిక్ష వల్ల మాకు తెచ్చి వల్ల వాడికి ఎవరో అది చంపించింది. వాళ్ళకి మేము ఏం చేసినామని, పాప ఏం చేసింది? చిన్న పాప, ఇంత ముందు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. సేఫ్టీ కూడా లేదు పాపకి, పిల్లలకి. ఎందుకో ఇట్లా చేస్తూ ఉన్నారు, మృగాల్లాగా ఉన్నారు.
అంటే ఎవరిపైన అనుమానం ఉందమ్మా మీకు మీ పాపని తీసుకుపోయి? లేదు సార్, ఎవరిపైన అనుమానం ఉంది. మేము ఎవరికి ఏం చేయలేదు, అందరూ బాగుంటారు, బంధువులు అందరూ బాగుంటారు. వాళ్ళు ఎవరు చేసినారో ఏమో మాకు తెలియదు సార్. ఇంకా ఇప్పుడు కూడా ఏం తెలియలేదు, ఎవరు తీసుకొని పోయినారు, ఎవరు చంపేసినారు. పాపకు నీళ్ళంటే భయం, తీసుకొని పోయి అక్కడ పాడేస్తారు. పోలీసులు సార్లు అన్నీ అందరూ ఊర్లో అందరూ మా బిడ్డలా మా బిడ్డ కాదు వాళ్ళ బిడ్డలాగా వెతికినారు. ఎంత బాగా వెతికినారు. పాప దొరకలే, అప్పటికే 3 రోజులకి శవమై వచ్చింది. ఆఖరి చూపు కూడా చూడలేదు సార్ మేము. పాపని అట్లా చంపేసి ఎంత ఘోరంగా చేస్తూ ఉన్నారు మనుషులు. ఇలాంటి మనుషులు కూడా ఉన్నాయా? ఉంటారా? అంటే పాప ఆడుకుంటూ ఎవరన్నా పక్కల వాళ్ళు తీసుకుపోయారని మీరు అంటారు, లేదా పాపే ఒకవేళ వెళ్ళిపోయి ఏమన్నా ఇట్లా జరిగింది అంటున్నారమ్మా? పాప ఎట్లా వెళ్ళిపోతుంది సార్? మా పాప ఎక్కడికి పోదు. ఈ వీధిలో కూడా, పక్క వీధిలో వాళ్ళ అత్త ఇంట్లో కూడా పోదు. పోవాలంటే నన్ను అడిగిపోతుంది. ఎక్కడైనా నన్ను అడిగేసి పోతుంది పాప. ఎక్కడికైనా పోతే ఇంటి ముందర దగ్గర నుంచి ఎక్కడ పోదు. ఎవరో ఎత్తుకొని పోయినారు మా పాపని, ఎత్తుకొని పోయి అక్కడ చంపేసినారు. వాడు ఎవరో మాకు కావాలి, మాకు తీసుకొని రాకి, మాకు ఇవ్వాల, మేము చంపుతాం వాడికి. అట్లుంది మా మనసు. మేము చావాలా బ్రతకాలా అట్లా ఉంది సార్ మా. అంటే పాప తీసుకెళ్ళిపోయినప్పుడు కరెంట్ కూడా పోయింది అంటున్నారు కదా ఆ సమయంలో? అప్పటికి పాప కనిపించడం లే. నేను ముందునే వెతుకుతా ఉన్నాను, మళ్ళీ కరెంట్ పోయింది. 5 నిమిషాలే పోయింది కరెంటు. నేను బయట వెతుకుతా ఉన్నాను, అప్పుడు పాప లేదు. అప్పటికి టైం కూడా ఇంకా ఏం కాలేదు. 7:30కి 7కి అట్లే పాప కనిపించడం లే. అంటే రోజు సాయంకాలం పోయి ఆడుకుంటుందా మామూలుగా? రోజు ఆడుకుంటుంది, చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంది సార్ బయట. రోజు ఆడుకుంటుంది, 9 వరకు ఆడుకుంటుంది, 9:30 వరకు ఆడుకుంటుంది. అప్పుడు వరకు ఆడుకుంటే పాప 7కే లేకపోయింది. అంటే ఇప్పుడు కుటుంబ పరంగా కానీ లేదా వేరే పరంగా కానీ ఏమైనా మీకు వేరే వాళ్ళకి ఏమైనా గ్రడ్జెస్ ఏమైనా ఉన్నాయా? దానిలో ఏమైనా తీసుకెళ్ళి మధ్య చేసేదారు అనుకుంటున్నారమ్మా? లేదు, ఎవరు లేదు సార్ మా కుటుంబంలో అట్లాంటి ఏమి. ఎవరికి మాకు శత్రుత్వం కూడా లేదు. అందరూ ఉండే వాళ్ళందరూ వచ్చేసినారు ఆ రోజే. పాప లేదు పాప లేదు అంటే అందరూ వచ్చేసినారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఒకవేళ అతను పట్టుకుంటే ఎవరు ఈ సంఘటన జరిగి వారిని ఏ విధంగా చేయాలని మీరు కోరుకుంటున్నారు? వాడు ఎవరో తెలిసాలి, ముందు తెలియాలి మాకు. తెలిస్తే అప్పుడు చెప్తాం వాడికి ఏ విధంగా చేయాలో, ఏం చేయాలో అప్పుడు చెప్తాం సార్ మేము. ముందు మా దగ్గర తీసుకొని రావాలా వాడికి. ఇప్పుడే చెప్పము. వాడికి చూస్తాండి వాడికి ఎట్లా చేస్తాం మేము. మీరు గవర్నమెంట్ నుండి మా పాపని చంపేస్తే వాడు ఎందుకు సార్ వదలారా? ఎందుకు వదలాలి? ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందించాలని మీరు కోరుకుంటున్నారమ్మా? ఎవరో ఏమో వాళ్ళే కనుక్కొని మాకు చెప్తే ఏం చేయాలో అప్పుడు మనం చెప్తాం సార్. అదే ఇంకా పాప అన్నయ్య కూడా ఉన్నారు. చెప్పండి బాబు, ఏం జరిగింది? మీ పాప రోజు ఎట్లా మిస్ అయింది, ఏ విధంగా అయింది, తర్వాత శవం ఎట్లా ఇదైంది, ఏంటి? సండే రోజు నైట్ పెళ్ళికి నుంచి వచ్చినాం. తర్వాత 7కి వెళ్ళింది ఆడుకునేకి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే. దాని తర్వాత అన్నం తినేకి పిలిచేకి వెళ్ళినాను. అప్పుడు కనిపించలేదు, నైట్ కనిపించలేదు. మళ్ళీ వెతికినాము, బయట నా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు వెతుకున్నారు. అక్కడ రోజు నుంచి కనిపించలేదు. ఆ రోజు లాస్ట్ కనిపించింది సమ్మర్ ట్యాంక్ దగ్గరే. లాస్ట్ టైం కూడా చూడలేదు మేము ఎవ్వరు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతారా? నువ్వు పాప ఇద్దరు? లేదు సార్, ఆ అమ్మాయి వేరే స్కూల్, నేను వేరే స్కూల్. దగ్గర నా స్కూల్ వేరే చోట, దూరం కొంచెం వేరే చోట. ఇక్కడ ముందరే స్కూల్ నా చెల్లెలిది, నా స్కూల్ వేరే చోట దూరం కొంచెం. వెళ్ళేటప్పుడు మా నాన్న వదిలేది. ఇది మొత్తానికి బాలిక దారుణ మరణం పైన కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులైనో వారిని వెంటనే ప్రభుత్వము గుర్తించి మాకు హ్యాండ్ఓవర్ చేసి మేము దాని తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తామనే ఒక ఆవేదనతో కూడినటువంటి విషయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాం.
వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, పొంగనూరు నుంచి.